ప్రపంచమంతా తిరిగొచ్చిన తర్వాత కూడా జనాలు ఎక్కడి వరకు పోయినా కూడా తిరిగొచ్చిన తర్వాత కూడా రియల్ ఎస్టేటే ఒక డెస్టినేషన్, ఫైనల్ డెస్టినేషన్ అందరికీ. రియల్ ఎస్టేట్ మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చిపోయేదాకా రియల్ ఎస్టేటే డెస్టినేషన్ ఉంటుంది. సో ఈ విధంగా నేను ఎందుకంటున్నా అంటే ఏ బిజినెస్ అయినా, ఏ ప్రొఫెషనల్ పర్సన్ అయినా, ఎంప్లాయర్ అయినా, కంపెనీ అయినా, సంస్థ అయినా, ఏదైనా రియల్ ఎస్టేట్ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది, రియల్ ఎస్టేట్కి స్టోరీ ఎండ్ అవుతుంది. అంటే యాక్టివ్ ఇన్కమ్ సంపాదించిన తర్వాత అందరికీ కావాల్సింది ఒక సెక్యూరిటీ. అంటే మనకు డైలీ ఇన్కమ్ కాకుండా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్టివ్ ఇన్కమ్ సంపాదించిన తర్వాత ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్ట్రక్చర్ తీసుకున్నాం, ఒక ఆఫీస్ తీసుకున్నాం, ఒక అపార్ట్మెంట్ తీసేసుకుని దానికి రెంట్కి ఇచ్చినాం అనమాట. అది అనేది ప్రతి నెల మనకు సరిపోయే ఎక్స్పెన్సెస్కి అది సరిపోతుందని ఒక ఆలోచన ఉంటుంది అనమాట. ప్రపంచంలో ఎవరైనా కానీ, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ KFC కానీ, మీకు పిజ్జా హట్ కానీ, మీకు మెక్డొనాల్డ్స్ కానీ, పెద్ద సంస్థలన్నీ ఇప్పుడు ప్రపంచం నుంచి వచ్చే ఇండియాలో GCC అంటాం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అన్నీ. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే రియల్ ఎస్టేట్ ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే ఉంటారనమాట అందరూ.